సమస్యలు, అది మీ అందరికీ తెలిసిందే. ఎవరు అడ్డొచ్చినా ఊరుకోను, విగ్రహ ప్రతిష్ఠ చేయాల్సిందే. నేను సంతోషంగా రాలేదు, కోపంతో వచ్చాను. నా పట్ల అహంకారం ఎక్కువైంది, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు. 6 నెలలలో విగ్రహ ప్రతిష్ఠన చేయాలి, లేదంటే భారీగా ప్రాణ నష్టం, భారీగా వర్షాలకు జనం కొట్టుకుపోతారు, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. భవిష్యవాణి చెప్పిన మాతంగి స్వర్ణలత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ స్వర్ణలత గారు భవిష్యవాణి చెప్పిన సందర్భాలలో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఏంటంటే అది ఒకటి, ఇక్కడ ఉత్సవాలకు సంతోషంగా రాలేదు అనేది ఒక వాక్యం. ఇంకోటి కోపంతో వచ్చిన అనేది. దీనికి నిదర్శనం ఏంటంటే ఈ జోగినీలకు సంబంధించి వీళ్ళని అవమానించారండి. ఇది చాలా స్పష్టంగా కూడా కనబడే అంశం. జోగినీలను అవమానించడంతో పాటు సాంప్రదాయాలు ఎవ్వి కూడా పురాతనం నుంచి, అంటే ఆలయానికి సంబంధించిన వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో అవి కూడా పాటించడం లేదని వీళ్ళు చాలా ఆగ్రహం వ్యక్తం చేసిరు. ఇంకొక విషయం ఏంటంటే ఈ బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ ఇది ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర బోనం కూడా కింద పడిపోయింది. ఇంకొక నిదర్శనం ఏం తెలుసా, ఇది చాలా అరిష్టం అని కూడా భావిస్తున్నారు. జోగినీలు అంటే శివపార్వతుల లెక్క మనం పూజిస్తాం వాళ్ళను. సో వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కింద పడిన బోనం ఉందో అది చాలా అరిష్టం. ప్రభుత్వ ఆచారాలను కాపాడాలి, జోగినీలకు తగిన ప్రాధాన్యత అని మహంకాళి ఆలయం ముందు జోగినీలు నిన్న ధర్నా చేసిన ఎపిసోడ్ ఇది. అంటే ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జోగినీలు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టలే. వాళ్ళు రేవంత్ రెడ్డిని ఏం తిట్టలే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం తిట్టలే. వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఆచారాలను మనం కాపాడుకోవాలి అంటున్నారు. ఒకటి, సాంప్రదాయాలను అసలు పాటిస్తలేరట. 2, బోనం అనేది కింద పడిపోయింది. ఇంకోటి అరిష్టం. ఇక్కడ స్వర్ణలత భవిష్యవాణి చెప్పే స్వర్ణలత గారు చెప్పిన మాట ఏంది అంటే మాతంగి స్వర్ణలత గారు భవిష్యవాణి చెప్పిన సందర్భంలో కూడా ఏమన్నారంటే నేను సంతోషంతోనైతే రాలేదు, కోపంతో వచ్చిన. అంటే వాళ్ళు చెప్పే అంశానికి ఇక్కడ మ్యాచ్ అయిపోతుంది. అంటే ఏది కూడా సాంప్రదాయాలను పాటిస్తలేరు. ఒకటి, ఏటేటా పూజలు చేస్తున్నా అసంతృప్తితోనే సరిపెట్టుకుంటున్నానని, ఏ ప్రమాదాలు వచ్చినా నా బిడ్డలను కాపాడుకుంటూ వస్తున్నానని తెలిపారు. కానీ నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట తీసుకున్నారు, మీరు మాత్రం నేను చెప్పింది ఆచరించడం లేదు. మాతంగి స్వర్ణలత ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓ పక్కన ఏదైతే వాళ్ళు తీసుకొచ్చిన బోనం కింద పడిపోవడం, జోగినీలు ఆగ్రహం వ్యక్తం చెప్పడం, దాంతోపాటు మాతంగి స్వర్ణలత గారి భవిష్యవాణి కూడా చాలా భయంకరంగా చెప్పడం, అంటే ప్రేమతో రాలే, భక్తితో రాలే, నేను చాలా కోపంతో వచ్చినా అని చెప్పడం, ఇవన్నీ కూడా రాష్ట్రంలో జరిగే పరిణామాలన్నింటికి కూడా అద్దం పట్టే నిదర్శనాలుగా చెప్పొచ్చు. ఒకటి, నిత్యం రాష్ట్రంలో జరుగుతున్న క్రైమ్ రేట్ కావచ్చు, దాంతోపాటు అరాచకాలు కానీ, లైంగిక వేధింపులు కానీ, దాంతోపాటు భూ కబ్జాలు, దోపిడులు కానీ, ఈ రాష్ట్రంలో మహిళల మీద లాఠీలు కానీ, అక్రమ కేసులు కానీ, ప్రతిదీ కూడా అంటే ఒక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఏం చేసినా కూడా అది ప్రజలకు ఉపయోగకరంగా చేయకపోవడం అనేది జరుగుతుంది. సో ప్రభుత్వం మీద కూడా చాలా తక్కువ సమయంలోనే వ్యతిరేక రావడానికి వచ్చింది అని చెప్పడానికి నిదర్శనం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆలయానికి సంబంధించిన సాంప్రదాయాలు కూడా పాటిస్తలేరని ఏకంగా వాళ్ళే చెప్తున్నారంటే ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకొకటి ఉండదు. ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉండకపోవచ్చు. ఇంతకంటే దారుణం ఇంకేముంటుందండి? మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతో పాటుగా ఇంకొక ఎపిసోడ్కి